ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ సో మచ్. బీపీఓ ఫుల్ ఫామ్ ఏంటి? బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్. ఓకే. ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఉందా? లేదు సార్, కానీ నో ప్రాబ్లం సార్. యాక్చువల్లీ నాది గోల్డెన్ లెగ్, సో నేనేది టచ్ చేసినా గోల్డ్ అయిపోతుంది. వావ్, ఎయిత్ వండర్. టచ్ చేసావు, నేను గోల్డ్ అవ్వలేదే. సార్ ఊరుకోండి సార్, మీరు ఆల్రెడీ గోల్డే. అబ్బో. సార్ ఆవిడ మీకు ఉస్మానియా బిస్కెట్ వేస్తుంది సార్, జాగ్రత్త. మీ ఇంట్రొడక్షన్ ప్లీజ్. నా పేరు కవింత సార్, మా ఊరి పేరు మాయదారి సంత. నేను యాక్చువల్లీ డిగ్రీ ఫినిష్ చేద్దాం అనుకున్నాను, కానీ ఈ కుర్రాలు అసలు నన్ను చదవనివ్వలేదు సార్. కాలేజ్ కుర్రోళ్ళ, విలేజ్ కుర్రోళ్ళ? అందరూ సార్, అసలు నాకు మెసేజ్ మీద మెసేజ్ రిక్వెస్టులు సార్. నా బాయ్ ఫ్రెండ్స్, నా లవర్స్ అందరూ కాల్స్ మీద కాల్స్ సార్. అసలు నన్ను బయటికే వెళ్ళనివ్వరు సార్. ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఇన్ఫ్లుయెన్సర్ అయిపోవచ్చుగా, ఈ జాబ్ ఎందుకు? సార్ నాకు ఈ జాబ్ కావాలి సార్. నాకు మీలాగా ఇలా ఏసీలో కూర్చొని పనిచేయాలని ఎవరికి ఉండదు సార్. ఏసీ సంగతి తర్వాత, ఇది కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ జాబ్. ఓకే, నైట్ షిఫ్ట్ కూడా ఉంటుంది, కస్టమర్ కాల్స్ మాట్లాడాలి. అయ్యో, నైట్ షిఫ్ట్ అంటే కుదరదేమో సార్. బ్యాక్ టు బ్యాక్ బాయ్ ఫ్రెండ్స్ కాల్స్, లవర్స్ కాల్స్ నైట్ వరకు ఉంటాయి సార్. సార్ నాదొక చిన్న రిక్వెస్ట్ సార్, నేను ఆఫీస్కి వచ్చి పని చేయలేనండి. నేను నా రూమ్లో కూర్చొని పని చేస్తాను, ఈ జాబ్ నాకు ఇవ్వండి. కానీ వర్క్ మాత్రం మా చెల్లి చేస్తుంది సార్. మీ చెల్లికి బాయ్ ఫ్రెండ్స్, లవర్స్ లేరా కాల్స్ మాట్లాడడానికి? నైట్ ఎలా పనిచేస్తుంది మరి? సార్ తనకి బాయ్ ఫ్రెండ్స్, లవర్స్ ఉన్నారు సార్, కానీ వాళ్ళందరూ యుఎస్ లో ఉంటారు సార్. తన అందరితో మార్నింగ్ మాట్లాడేస్తుంది, పర్సనల్ కాల్స్ అన్నీ అయిపోతాయి. సో పొద్దున పూట కస్టమర్ కాల్స్ మాట్లాడిన మీ చెల్లి టైర్డ్ అయిపోయి నైట్ నిద్రపోదా? నిద్రపోతుంది సార్. మరి నిద్రపోతే ఇక్కడ కస్టమర్ కాల్స్ నైట్ షిఫ్ట్ ఎలా మాడుతుంది? నిద్రలో మాట్లాడుతుంది. వాట్? అవును సార్. స్లీప్ వాక్ తెలుసు కానీ స్లీప్ టాకా? అవును సార్. మీ చెల్లి మనిషేనా? కాదు సార్, మా చెల్లి దయ్యం. హ్యాట్రిక్ లవ్ ఫెయిల్యూర్స్ వల్ల బాధ తట్టుకోలేక లాస్ట్ ఇయర్ వినాయక చవితి రోజు వినాయకుడితో పాటు తను కూడా నీళ్ళలో దూకేసింది సార్. కానీ తన ఆత్మ మాత్రం ఇంకా మా రూమ్ లోనే ఉంది సార్. ఏదో ఒక రోజు తన లవ్ ని సక్సెస్ చేసుకోవాలని భూమి మీద నుంచి వదలకుండా తన పాత లవర్స్, కొత్త లవర్స్ తో అందరితో చాట్ చేస్తూనే ఉంది సార్ తను. ఫెయిరీ టేల్స్ చెప్తుంది. అవును సార్, ఈ అమ్మాయికి జాబ్ చేయడం రాదు, ఇంటి దగ్గర ఎవరో సపోర్ట్ తీసుకొని వర్క్ డెలివరీ చేస్తుంది. ఓకే అమ్మా, ఈ జాబ్ మీ చెల్లి దయానికి ఇస్తాం, తనే రమ్మని చెప్పండి. లేదు సార్, మా చెల్లి రాలేదు సార్. యా? ఏ అంటే సార్, మా చెల్లి రూమ్ లో ముష్ట దిగ్బంధనాలన్నీ పెట్టుకొని కూర్చుంది సార్. ఇప్పుడు మా చెల్లి రూమ్ నుంచి బయటకు వస్తే తన ఆత్మ ఆకాశంలో కలిసిపోతుంది సార్. అప్పుడు మా చెల్లి నాకు దక్కదు సార్. అంటే మీ చెల్లి మీతో పాటే ఉంటుందా? అవును సార్, నేను హోస్ట్, మా చెల్లి గోస్ట్. ఇప్ప పారు. మా ఆఫీసులో కూడా గోస్ట్ రిజర్వేషన్ కింద కొన్ని దయ్యాలు పనిచేస్తున్నాయి. లాస్ట్ ఇయర్ ఒక దయ్యం మెటర్నిటీ లీవ్లోకి వెళ్ళి 2 కవల దయ్యాలని కలిగింది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కుదరడం లేదని ఆ జాబ్ రిజైన్ చేసింది. ఆ వేకెన్సీకే ఇప్పుడు అప్లై చేశాం. లాస్ట్ వీక్ ఇంకో దయ్యం ఈ జాబ్ అప్లై చేసుకుంది. కానీ పొద్దున పూట ఇన్స్టాగ్రామ్ డాన్స్ రీల్స్ చేస్తూ ఉంటుంది. నైట్ షిఫ్ట్ జాబ్ చేయలేదని మేము రిజెక్ట్ చేశాం. మొన్నొక దయ్యం వచ్చింది. మంచి లవర్ దొరకాలని హనుమాన్ గుడి చుట్టూ 100 ప్రదక్షిణాలు మోకాల మీద చేసిందట. మోకాలు చెప్ప అరిగిపోయిందట. ఇంకో చెప్ప పెట్టుకుని 1 వీక్ లో ఇక్కడికి వస్తుంది. ఆ దయ్యానికి జాబ్ ఇస్తాం.
आप निकल दीजिए कविंता। సార్ దయ్యాలు డాన్స్ రీల్స్ చేస్తాయా సార్? ఈ హనుమంతుని గుడికి వెళ్తాయా సార్? పిల్లల్ని కంటాయా సార్? సార్ నేను జస్ట్ చెప్పింది దయ్యాలు ఫోన్లో మాట్లాడతాయని. నా స్టోరీ బెటర్ కదా. నీది స్టోరీనే కదా అవును సార్. కవింత, మా కళ్ళకు కట్టాలనుకున్నావు గంత, దొరికిపోయిన తర్వాత ఎందుకు నీకు ఇచ్చింత?